హాయ్ అండి మీ అందరికి హ్యాపీ సండే. ఇంకా సండే స్పెషల్ సాయంత్రం పూట చికెన్ తీసుకొచ్చుకొని కర్రీ అయితే చేయబోతున్నా. చికెన్ కర్రీ పులావ్ అయితే. పులావ్ ఏముందండి, మసాలా తక్కువతో మన ఇంట్లో పులావ్ ఎప్పుడు ఇంక ఉండేదే కదా. మా బాబు అయితే వీడియో స్టార్ట్ చేయలేదు, తగ్గటం ఏడటం ఏదో ఒకటి జరుగుతూ ఉండిద్ది. పిల్లలు ఉంటే ఇంకింతే ఉంటుంది. త్వరగా అయితే చికెన్ కర్రీ పులావ్ అయితే చేసేద్దాం. మా నాన్న ఇంకా చిన్న పని మీద గుంటూరు వెళ్ళి ఇంకా ఇప్పుడే వచ్చేసాడు. త్వరగా అయితే ఇలా కావాల్సిన మొత్తం రెడీ చేసుకున్నా. కొత్తిమీర, పుదీనా, కేజీ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దినుసులు ఇంక ఇవే, ఇంతకంటే ఇంకెక్కువ ఏమేను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఆయిల్ అయితే పోసేస్తా, వేడవుతుంది. పలావ్ అయితే కుక్కర్లో చేస్తున్నా. కుక్కర్లో కూడా ఆయిల్ పోసేసుకున్నాం. రెండు పొయ్యిలు వేసి త్వరగా చేసేద్దాం మరి. ఓకేనా? ఓకే అండి, రెండు పొయ్యిలు అయితే పెట్టేసాను. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు విడివిడిగా వండుకొని చేసుకొని తినేలేక ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. పిల్లలు ఏమో అన్నం అని చెప్పేసి ఒకటే అల్లరి చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి రెండు పొయ్యిలు. ఇదేమో చికెన్ కర్రీ, కుక్కర్లో ఏమో పులావ్ చేస్తున్నా. ఇంకా చికెన్ మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నా. చికెన్ ఇంకా అదైతే ఒక పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవి కూడా ఒక పక్కన పెట్టేసుకొని త్వరగా చేసేద్దాం మరి. ఆయిల్ అయితే వేడైంది. రెండిట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. బావ అయితే ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు కదా, నిద్ర పుచ్చుతూ ఉన్నాడు. ఇంకా చికెన్ కర్రీలోకి పులావ్లోకి ఉల్లిపాయ వేసుకున్నా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై తర్వాత అయితే ఫ్రై చేసేసుకోవాలి. అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే ఫ్రై అవుతూ ఉన్నాయి. పలావ్ దినుసులు కూడా వేసేసుకున్నాం. పలావ్ దినుసులు కర్రీలో కూడా వేసుకున్నాం. చికెన్ కర్రీలో పలావ్లోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాం. పసుపు, కారం అన్నీ వేసేసుకున్నాం. కారం వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేస్తున్నాం కదా. చికెన్ వేసేసుకున్నాం. చికెన్ మొత్తం అయితే వేసేసుకున్నాం కదా. కారం, పసుపు, కల్లుప్పు మొత్తం అయితే చికెన్కి బాగా పట్టే విధంగా అయితే ఒకసారిగా బాగా కలిపేసుకోవాలి. అది కలిపేసిన తర్వాత మళ్ళీ పులావ్కి కూడా మొత్తం బాగా వేగేసాయి కదా. బియ్యం అయితే ఒక అరగంట సేపు అయితే నానబెట్టేసాను. అవి కూడా శుభ్రం కడిగేసి ఇంకా ఎసురు వాటర్ పోయకుండా ఫస్ట్ బియ్యం వేసుకోవాలి. ఈ మామూలు రైస్ అనమాట, బాస్మతి రైస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఈసారి చేద్దాం మరి. ఈ రైస్ అయితే ఇంకెట్లా వచ్చిందో ఏమో చూద్దాం మరి. ఇంకా ఆ విధంగా ఎసురు వాటర్ అయితే పోసేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. ఇంక ఇది రెండోసారి. మొన్న అయితే టమాటా రైస్ చేశాను ఇంకా కుక్కర్లో. ఇంక ఇప్పుడు పులావ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎసురు నేను అన్ని గ్లాసులకి ఇన్ని బియ్యం, ఇంకా అన్ని వాటర్ పోయాలి, ఇన్ని బియ్యం పోయాలి అన్న నిఘా కాకుండా నేను డైరెక్ట్గానే ఇంకా చేస్తా అన్నమాట. ఇంకా విధంగా ఇప్పుడే కుక్కర్ మూత పెట్టి తీసాను. ఎందుకంటే ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి. ఇంకా నిమ్మకాయ ఉంటే కర్రీలన్నా పులావ్లో పిండుదాం, లేనప్పుడు లేని తెప్పులు ఉన్నప్పుడన్నా చేద్దాం అని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఇంకొకటికి 4 సార్లు అసలుకి ఆవిరి ఉందా పోయిందా అని భయపడుతూ మూత అయితే పెడతా ఉన్నా. భయపడుతూనే కుక్కర్ కొన్నాను. కెట్నో చిన్నగా అలవాటు అయిపోయింది. ఇంకప్పుడప్పుడైనా కానీ విజిల్ మూత తీసేటప్పుడైనా పెట్టేటప్పుడైనా చిన్న భయం అనమాట. చికెన్ కర్రీ మొత్తం చేయడం అయిపోయిన తర్వాత విజిల్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా రైస్తో పని లేదు. ఇంకా
కదలిచ్చే పని. మొత్తం అయితే ఒకసారి కలిపేసాను. మూత పెట్టేసుకుంటే ఒక 2-3 విజిల్లు వస్తే మనకి రైస్ అయితే ఉడికిపోయిద్ది. చికెన్ కర్రీలో కూడా మొత్తం వేసేసినట్లే. ఇంక ఈ లోపు అయితే మా బాబు అయితే ఒకటే ఏడుస్తూ ఉన్నాడు నిద్రకు వచ్చేసి. ఇంకా అబ్బాయికి స్నానం చేపించేసి నిద్ర కూర్చేయాలి. ఇంకా కర్రీస్లో మొత్తం వేసేసినట్టే. లాస్ట్గా అయితే గరం మసాలా వేసుకుంటే మనకి చికెన్ కర్రీ ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోయిద్ది. ఉదయమే తెచ్చుకుందాం అనుకున్నాం చర్చికి వెళ్తూ, ఇంకా పని ఇప్పుడు నుండి లేకే తెచ్చుకోలేక ఇంకా సాయంత్రం పూట అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాము. చికెన్ కర్రీ ఇంకా మనకి వాటర్ పోసే పని లేదు. ఇంకా ఆ విధంగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. మామూలుగా రాజకుమార్ ఉదయాన్నే మటన్ తీసుకురా బావ అని చెప్పింది. ఇంకా ఏం తీసుకొస్తానని చెప్పేసి ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాము. అది కాక మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు తినేది ఆ మందిరంలోనే చక్కగా కన్మెండు భోజనం పెడతారు. ఎందుకంటే దేవుడి దగ్గర భోజనం అనేది అది పచ్చడితో పెట్టినా కూడా అది ఒక అమృతం అలాగ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మధురం లాగా ఉండేదని చెప్పేసి చర్చిలోనే ప్రార్థన అయిపోయింది. ఫుల్ ఆకలితోన్నాం. ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా. పప్పు పచ్చడి అసలు మాంసం కూరలు ఏం సరిపోతాయి అండి. అసలు నాన్ వెజ్ కూరలకి అంత సూపర్గా ఉండేమాట. అంటే వెజ్ కూరలకి కేక, ఇంక నాన్ వెజ్ కూరలు పటాల్. వెజ్ కూరలో ముందు సూపర్గా ఉంది. కడుపుని తిని మందిరంలో చక్కగా ఇంటికైతే వచ్చేసాము. రాగానే కొంచెం 1 గంట పని ఉంటే వెళ్ళి చూసాం కదా. తర్వాత యథావిధిగా మళ్ళీ సాయంత్రానికి పిల్లలు నా కూతురికి చికెన్ కూర అంటే ఇంకా చాలా ఇష్టం. నా కూతుర్ని అడకాదంటని చెప్పేసి ఆ కూతురు కోసం ఒక 200 రూపాయలతో చికెన్ తీసుకొచ్చిన. ఇప్పుడు కేజీ 300 అంట. మాకు ఒక పూట సరిపెద్దని చెప్పేసి 200 కొట్టమని చెప్పి 200కి ఒకరికే చికెన్ తీసుకొచ్చాను. ఇంక తీసుకురాగానే రాజకుమారి ఇలాగంటే దీని లైటింగ్ ఇట్ట ఉంది. అగ్ని చూడండి రైస్ ఎలాగుందో చూస్తుంటే నూరు పోతుంది. సూపర్ వేసిన రాజకుమారి అయితే. తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ కేక 2 ముక్కలు తింటివి ఎంతాక నువ్వు వడ్డిచ్చు. నమ్మకాయ లేదా తెచ్చుకుంటా. రాజీ సూపర్ రాజీ. అవును బాస్మతి రైస్ మన సరుకుల్లో తీసుకొచ్చాం కదా 1 కేజీ. వేయలేదా? సర్లే వేస్తుంది. సూపర్ అండి, చాలా బాగా కుదిరింది రాజీ. ఓకేనండి, ఆకలి దంచేస్తూ ఉంది. రైస్ మాత్రం చూడండి సూపర్గా నూడిల్స్ లాగా ఉన్నాయి రాజే. కుక్కర్లో బాగా ఉడికింది అనుకుంటా. ఇంకా సీవుడిద్ది అనుకున్నా నేను. సీవుడిందా? పాయసం అయిందా? సర్లే చేసేదే ఉందరే. సూపరా కర్రీ మరి షార్ లేకుండా చేసావు. ఏం చేద్దాం పిలిచేలే వస్తున్నాడు. సూపర్ ఉందండి. వంకపేటలో అన్నం కూడా కుక్కర్లో కదా ఫస్ట్ టైం వండటం. నేమన్నా శివుడిద్దేమో పాడైపోద్దాం అనుకున్నాను, కానీ రైస్ కూడా రైస్ కూడా ఇస్తుడు ఖచ్చితంగా పెట్టింది. నోట్లో ముద్ద పెట్టుకొని కరిగిపోతుంది, అంత సూపర్గా ఉంది. సరిపడుతుందా? కానీ మీ తమ్ముడు అతను అంటే వాడు కూడా ముద్ద పెట్టిమారా? నేను పెద్ద అరా పెట్టావే మేము గుర్తుగా. మీ తమ్ముడు వచ్చాడు వడ్డించాను. ఎట్టుంది రా కర్రీ? సూపర్గా ఉంది కదా. ఫస్ట్ టైం మీ అక్క కుక్కర్లో చేయడం. నూడిల్స్ లాగా ఉంది కదా రైస్. మామూలు రైసే.
మీ అమ్మ కూడా బాగా చేసిద్ది. అత్తమ్మ కూడా పలావ్ అయినా లేకపోతే చేయాలన్నా కూడా ఖచ్చితంగా చూసి చేసిద్ది. బాస్మతి రైసే కావాలి అత్తకి. పలావ్ చేయాలంటే మామూలు బియ్యం అసలు లేదు, ఆ, సగం సగం ఇంకా బాస్మతి రైస్ తో అచ్చ మాటలతోనే చేసిద్ది. అవునవును. అంత గుడ్డది చేసిద్ది. ఉమ్, అంత దాన్ని చేస్తేనే ఒక 4-5 కానీ పంపించే విధంగా చేసిద్ది. అవునవును. అత్త చేయి పెద్దది. పడేటట్టుగా చేయకపోతే అసలు చేయదు. కానీ పెళ్ళైన ఒకసారి కదా వెళ్ళే కదా మా అమ్మ చేత వంట. ఆహా, ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఒకసారి 2-3 సార్లు పంపించింది అంతే. ఆడకు కూడా పంపించింది ఉమ్, ఏదో కర్రీ చేసి, ఇంకంతే. పెరుగు కూడా ఉంది, పెట్టండి కను. మాయ కూడా పంపి మరి. ఫోన్ చేస్తా, లేకపోతే అబ్బాయి ఒకసారి పంపిస్తూ తింటాడు. సరే సరే కానీ పొద్దున్న లేకరా మరి, చేరుతాను పనికి వెళ్దామా.